వెల్కమ్ టు VCN ఛానల్. అమరావతిలో ఉన్న మహిళలను కించపరిచిన కేఎస్ఆర్ సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్యం రాజును వెంటనే రాజును వెంటనే వెంటనే ఏపీ ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక కేసు నమోదవ్వాలి. అలాగే వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద కేసు నమోదవ్వాలి. ఒక ఏపీలో పుట్టిన మహిళ, తన తల్లి చెల్లి అక్క అందరూ ఉన్నారు, తన కూతుళ్ళు కూడా ఉన్నారు. వేషంతో పోల్చేశారు. అప్పుడు మీ తల్లి, మీ చెల్లెలు, మీ భార్య కూడా ఉన్నారు. అది ముందు అర్థం చేసుకోండి. మీ పత్రికల్లో మీ భార్య పిల్లలు ఆడపడుచుల గురించి వేశారంటే ఇంకా మీరు మాతో సమానమే. ఇంకా మీరు వేరే విధంగా కాదు. మనమందరం ఒకే కుటుంబమే అయిపోయేటట్టుగా మీరే తయారు చేశారు. దాంట్లో ఎంత తప్పు అంటే తమ భార్య భారతమ్మ కూడా చెప్తున్నా, విజయమ్మ గారికి చెప్తున్నా, షర్మిలమ్మ కూడా చెప్తున్నా, మీరందరూ మాతో పాటు ఈ విషయాన్ని ఖండించాలని మీ పేరున కోరుతున్న తల్లి. అమరావతి రైతు బిడ్డలు, ఆడపడుచులు వాళ్ళు నాటందే మనం ఎవ్వరం కూడా ఒక మెత్తుకు కూడా తినం. అలాంటి ఆడపడుచుల మీద అభాండలు వేయడం జీవితంలో చరిత్రలో సృష్టించబడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు ఎందుకు దిగారో ముందు ఫస్ట్ అది ఆలోచించండి. ముందు మహిళని గౌరవించడం నేర్చుకోండి. దగాదాలు, రేప్ కేసులు, మానభంగాలు, వీళ్ళు వేషాలని చెప్పడం అవన్నీ మానుకోండి. 175 నాట్ 175 అని చెప్పారు. ఎక్కడికి వచ్చింది? 11కే వచ్చింది. మీ టైం 11, మీ సీటు 11. మీరు ఉండడం పడి ఇప్పుడు ఇంకోసారికి వస్తే ఒకటికే మిగులుతుంది. అది మీ ఓటు మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరు ఓటు ఉండదు. అలాగే ఇప్పుడున్న కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాలందరూ అన్నీ మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో దిగుద్దల్లో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బట్టబయలు చేసుకోకుండా ఈరోజు అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి 29 గ్రామాలు, 33,000 ఎకరాల పొలాల్ని ఆయన చేతికిచ్చి రాజధాని నిర్మాణానికి ఇస్తే ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితేమి, ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు అయితేమి ఇటువంటి వేస్తలు అమరావతిలో ఉన్న వాళ్ళు అనడం చాలా ద్రోహం. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం. అమరావతిలో మీరు సంచరించడం లేదా? అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది. ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల, ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది. మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు. ఎవరు? మీ మంత్రులు, మహిళా మంత్రులు రోజా అయితేమి, రజనమ్మ అయితేమి, ఇంకొకరైతే మీ భార్య భారతి కూడా. అటువంటి వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు. మీరు మీ భార్యలు, మీ కార్యకర్తలు వేసలు కాదా? అక్కడున్న అమరావతి రైతులు వేసలా ఎలా అంటారు? మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేదన్నా తింటున్నారా? మీరు ఒక తండ్రికి పుట్టారా, లేదంటే ఎటువంటి క్రూర మృగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరలా మా మహిళా లోకాలని, అమరావతిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తామని, నాలుకని ఖండాలుగా ఖండిస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున వీర మహిళలైతే అందరం తెలియజేస్తున్నాము. జగన్ ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు, మీ మీడియా, సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది. దాంట్లో కేఎస్ఆర్ మోడరేటర్గా వ్యవహరిస్తూ కృష్ణరాజు అనేటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్టు ముసుగులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము, ఇది వేసుల రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి
భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళలను కించపరిచాడు. అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని, ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి లైవ్ షోలని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ భారతిరెడ్డి మీద కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో అమరావతిని నిర్మించకపోగా 3 రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. జై బీజేపీ, జై తెలుగుదేశం, జై జనసేన. ఇప్పుడు అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత. అమరావతి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది. అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది. అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది. ఇన్ని విశేషాలు, ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశాడు. ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతిని రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన నిందలు వేయాలా, వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన కక్ష కట్టుకుని మొన్న జరిగిన డిబేట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణరాజు గారు వాళ్ళిద్దరు డిబేట్ కార్యక్రమంలో అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు అవి. వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా. ఈరోజు బేషత్తుగా జగన్ భార్య సతీమణైన భారతిరెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా. దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక మాజీ సీఎం గారి భార్యను ఒక చిన్న మాట అనే దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అంటే మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి, ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి, ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి, ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాలా. జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డిబేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఆయన సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం.